మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధూమ్ ఖలీద్ అరెస్ట్. దశాబ్ద కాలంగా పోలీసుల చిక్కుకుండా తప్పించుకుంటున్న మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు మొహమ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ధూమ్ ఖలీద్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థిపై అత్యాచారం కేసుతో పాటు పలు దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన ఖాలిద్ మహారాష్ట్రలో గ్యాంగ్లను ఏర్పాటు చేసి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. భార్య హత్యకు కుట్ర పన్నుతున్నారన్న సమాచారంతో కరీంనగర్ వచ్చిన సమయంలో సిఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది. 10 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న పోలీస్ బృందాన్ని సిబి గౌస్ ఆలం, ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు. కరీంనగర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ధూమ్ ఖలీద్ కాలు లేకపోయినా మహారాష్ట్రలో తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే కరీంనగర్లో 3 పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైన ధూమ్ ఖలీద్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి అని పోలీసులు గత కొంతకాలంగా శ్రమిస్తున్నారు. ఘరానా క్రిమినల్ అయిన ధూమ్ ఖలీద్ ను పట్టుకోవడంపై కరీంనగర్ ప్రజల్లో కూడా హర్షం వ్యక్తమవుతుంది. ఇలాంటి కరడుగట్టిన నేరస్తుడు జైల్లోనే ఉండేలా చూడాలి అని, బయటకు వస్తే మరిన్ని దారుణాలకు బొడిగట్టే ప్రమాదం ఉంది అని నగర వాసులు అంటున్నారు. ధూమ్ ఖలీద్ చేసిన నేరాలను గమనించి అతనికి కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చొరవ చూపాలి అని కోరుతున్నారు. ఇట్లు ఏ నిరంజన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్ పిఎస్.